కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఈ రోజు పటాస్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు ఎక్స్ప్రెస్ హరి, ఖుషి బ్రదర్స్ అండ్ యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్. నీ చుర 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 చూపులే పంచ, సల 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 ఉప్పిరే పంచ, నర నరమున నత్తురే పంచ, అణు అణువున సత్తువే పంచ, అది పెరగని వేగమే పంచ, అదరని పెన ధైర్యమే పంచ, పెద వంచున మౌనమే పంచ, పదునకు ఆలోచనే పంచ. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి. మా పెద్ద నాయనకు స్వాగతం. ఒక్కసారి మా పెద్ద నాన్నని అందరం కలిసి పెద్ద నాన్న అని పిలుద్దాం. 1 2 3. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో టాపిక్ ఇస్ బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల వచ్చే కష్టాలు ఏంటి. మీకు అందరికి ఒక అద్భుతమైన ఛాన్స్ ఇస్తున్నాను. పెద్దనాన్న నాకైనప్పటికీ మీరందరూ పెద్దనాన్న అని ఒకసారి పిలవచ్చు. మేనరిజం కూడా అదే. పెద్ద నాయనా ఆడేదో గంటలు గంటలు బాత్రూమ్ కూల్ డ్రింక్ తాగని నేను చివరికి ఫుల్ బాటిల్ లేపాల్సి వస్తుంది. ఏంటిది పెద్ద నాయనా? షట్ కూర్చో. నెక్స్ట్ పెద్ద నాన్న. అమ్మో నువ్వు ఆ పెద్ద నాన్న చంపేసేటట్టు చూస్తున్నావు. చెప్పినాను. గర్ల్ ఫ్రెండ్ ఉండడం వల్ల స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. లేకపోయినా ఏం పీకినావు అని. రెడీ నెక్స్ట్. పెద్ద నాయన సుధాకర్. పెద్ద నాయన ఆవిడ నీకేదో ఫైల్స్ వచ్చింటే ఆవిడ థాట్ వచ్చింది. పెదనాయన నిజంగానే వచ్చినాయి. పెదనాయన చెప్పు ఆన్సర్. మన బాయ్ ఫ్రెండ్ కన్నా హ్యాండ్సమ్ బాయ్ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయలేం. కటకటా కటకటా. పెద్ద నాయన సుధాకర్. పెద్ద నాయన ఏంటమ్మా? సమ్మర్ లో కూడా బ్లాంకెట్ వేసుకొని చాయ్ చేయాల్సి వస్తుంది. లోపల చెమటలు కక్కుతుంటాం కానీ అయినా పక్కనే ఉంది. నెక్స్ట్. నెక్స్ట్. పెద్ద నాయనా. నా తమ్ముళ్ళ ఉన్నాడు కదా, ఒక్కసారి పక్కన పెద్ద నాన్న చిన్న నాన్న ఎంత బాగుంటారు. ఇద్దరు ఒకటే టైం ముద్దులు పెట్టుకోండి. ఇంకొకసారి పెట్టుకుంటే ఇంకా చిన్న పెద్ద నాన్న వస్తాడు. డాక్టర్ అవుదాం అనుకుంది. డాక్టర్ అయితే సుధాకర్ ని పుష్ పుష్. డౌట్, ఇద్దరు నల్లగున్న రీడెందుకు తెల్లగొట్టిండు? రవచ్చుడు అప్పుడప్పుడు రవచ్చిపోతుంది. కుట్లు పచ్చుకున్నాయి. పో వెరీ గుడ్. నెక్స్ట్. పెద్ద నాన్న సుధాకర్. పెద్ద నాయన మా చచ్చిపోతాడు మా పెద్ద నాన్న నువ్వు అట్లా పిలుస్తే. ఇంకా పెద్ద నాన్న సుధాకర్. పెద్ద నాయన ఆడు సావలేదురా అని లేపుతున్నావు నువ్వు. ఆన్సర్ చెప్పు. మనం టైం కి అన్నం తిన్నా తినపోయినా గానీ వాళ్ళకి ఫోన్ చేసి తిన్నావా లేదా అన్నాడు. పంచి పటాకాల పంచి చచ్చిపోయిందిరా. హలో హలో మైక్ టెస్టింగ్.
మంచి పాట పాడు. కమాన్ 3, 2, 1 గో. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మతిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే. ఏ పిల్లా ఆడికి ఆ పాట పాడమని అదే పాట. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే. ఇప్పుడు నువ్వు అటు తిరుగుంటావు, నువ్వు మిస్టర్ ఇండియా మేము అనౌన్స్ చేస్తాం. ఈ సంవత్సరానికి మిస్టర్ ఇండియా అఖిల్ అన్నప్పుడు నువ్వు టర్న్ అయ్యి ఫుల్ హ్యాపీగా స్పీచ్ చేయాలి. ఈ రోజు మా పటాస్ మిస్టర్ ఇండియా ఇస్ నన్ అదర్ దన్ ది హ్యాండ్సమ్ హంక్. కమాన్ అఖిల్, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మీరు మిస్టర్ ఇండియా అనే టైటిల్ గెలుచుకున్నారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు ఈ పట్టా షో ద్వారా నేను ఇలా అయ్యాను. పట్టా షో ద్వారా ఇలా అయ్యాను. వాళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే ఎలా ఉంటాడు? శ్రీమికి వచ్చి నీకు ఐ లవ్ యూ, ఐ వాంట్ మ్యారీ యూ అంటే నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు చూద్దాం. హాయ్ అఖిల్, హాయ్. నిన్ను మొదటిసారి చూసిన వెంటనే నాది పాడేసుకున్నాను, అదే మనసు. దాని తర్వాత నీ స్టైల్ కానీ నీ వాక్ కానీ. అరే దొంగ కోట్లు పట్టేలా ఎక్స్ప్రెషన్ ఏంద్రా? నీ వాక్, నీ అమాయకత్వం, నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ కళ్ళు, నీ పళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ జుట్టు, నీ మీసం అన్ని నచ్చేసాయి. మా పెద్దనాన్న కూడా చూస్తున్నాడు. మా పెద్దనాన్న ముందే చెప్పేస్తున్నాను, ఐ లవ్ యూ అఖిల్. నాకు చెప్పాడు చూడరో, ఇంకా తగ్గేది లేదురో. నెక్స్ట్ పెద్దనాయన సుధాకర్ పెద్దనాయన. రాకపోతే దౌడపాలు రాలగొడతా అంటున్నాడు. ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అవును, బాయ్ ఫ్రెండ్ ముద్దు పడితే వద్దబ్బా పరిగెట్టాలి కదా. పెద్దనాయన నువ్వు అనాలి ఫస్ట్. పెద్దనాన్న ఆగా కుట్లున్నాయి మెల్లగా. యాక్చువల్ గా ఏముంటదంటే సూపర్. పార్క్ లో రకరకాల మనుషులు ఎలా ఉంటారో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హార్వి. ఒకప్పుడు పని లేకపోతే పార్క్ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు పనులు చేసుకోవడానికి పార్క్ వెళ్తున్నాం. పార్క్ వచ్చే వాళ్ళు ఎక్కువ లవర్సే ఉంటారు. సో మనం పార్క్ గురించి మాట్లాడుకోవాలంటే మన లవర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే పార్క్ వచ్చే పర్సన్స్ వాళ్ళు ఎక్కువ కాబట్టి. ఫస్ట్ పార్క్ ఎలాంటి వాళ్ళు వస్తారంటే లవర్స్ సిగ్గుపడే వాళ్ళు వస్తారండి. ఫస్ట్ సిగ్గుకి స్పెల్లింగ్ తెలియదు కూడా కరెక్ట్ పార్క్ వచ్చి సిగ్గుపడతారు. ఆ సిగ్గుపడి ఎలా ఉంటుందో తెలుసా? అబ్బాయి సిగ్గుపడితే ఎక్కడో బాల్కనీలో కూర్చున్న బామ్మకి లైన్ వేసినట్టు ఇలా చూస్తాడు. అమ్మాయి ఎలా చూస్తా తెలుసా? శ్రీనంద సినిమాలో 6 ప్యాక్ కనబడదేమో అన్నట్టు. మళ్ళీ దూరం నుంచి మనం చూస్తాం వీళ్ళిద్దరిని. పార్క్ లో చాలా మంది వెళ్తుంటారు కదా, దూరం నుంచి చూసిన వాళ్ళకి ఇది ఇచ్చిగాడ్డు యాడికి కొరియోగ్రఫీ చేస్తున్నాడో అనిపిస్తుంటాం. ఆ అమ్మాయిని చూస్తే పాప ఇంటి దగ్గర మేకప్ కిట్ మర్చిపోయి ఇక్కడికి వచ్చి మేకప్ వేసుకుంటుందో అనిపిస్తుంటారు. టోటల్ గా ఏమాత్రం సింకం సిగ్గులు చూస్తుంటే పళ్ళు తెల్లగా ఉండాలని ఫెయిర్ అండ్ లవ్లీతో దోముకుంటే ఎంత అటకారంగా ఉంటుంది. వీళ్ళు సిగ్గులు చూసినా మనకి అంతే అటకారంగా ఉంటుంది. ఇతర లవర్స్ బాగా ఫ్రస్ట్రేషన్ ఉన్న నాలాంటి అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొని పార్క్ వెళ్తే ఎలా ఉంటుంది? అమ్మాయి ఇలా చూసి ఏంటి హరి పార్క్ నిండా చెట్లే ఉన్నాయి. వీడు డార్లింగ్ పార్క్ లో చెట్లు కాకపోతే తిరుపతి మెట్లుంటాయా? ఇద్దరు కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత అమ్మాయి ఈ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? గోల్డ్ రింగ్ ఇస్తాను డార్లింగ్. కొంచెం పెద్ద చెప్పు హరి. ఎంఆర్ఎఫ్ టైర్ ఇస్తా తీసుకో. నేను అందరూ అన్నగాను భయ్య, కొంతమంది అమ్మాయిలు ఎలాంటి వాళ్ళంటే మన హార్ట్ కోసం ఇచ్చిన దాని మీద ఎంఆర్పి రేటు చూస్తారు భయ్య. నెక్స్ట్ ఏంటంటే పార్క్ లో వెయిటింగ్ ఒకటి ఉంటుంది. లవర్స్ వెయిటింగ్ గురించి. లవర్ ముందు వచ్చినా మనకే తిట్లు, ఈడు ముందు వచ్చినా మనకే తిట్లు. సపోజ్ మనం ముందు వెళ్ళాం అనుకో, ఎవరిని చూడడానికి వచ్చావు పార్క్ లో, పోనీ మనం లేట్ గా వచ్చావు అనుకో అరిచేస్తుంటది. ఎందుకు లేట్కి వచ్చావు? ఏంది ఎప్పుడు వచ్చాను నేను ఇంతవరకు లేట్కి వచ్చా? ఎందుకు డార్లింగ్ అంత వస్తే ఏమైంది? నీకేం తెలుసు నా బాధలు? ఇంత నుంచి ఎవడో నన్ను చూసి కన్ను కొడతాడు. వాడు కళ్ళతో రేపు తీసేలా ఉన్నాడు తెలుసా? నేను లోకంలో నేనే టేస్ట్ లేని ఎదలు అనుకున్నాను, నాకన్నా ఎదలు ఉన్నారా? ఏంటి అని ఏమంటున్నావు? ఏం లేదే అంటే ఏదో అన్నావు, నేను అందంగా లేని అన్నావు, నేనేం అనలేదు. అలాగ అన్నప్పుడు మనం ఏ గిఫ్ట్ డైరీ మిల్క్ పెట్స్ అనుకో అంటే ఎలాగుంటదంటే పిట్స్ వచ్చి చేతిలో తాళం గుర్తు పెడతాం చూసా. నెక్స్ట్ టైప్ 3 లవర్స్ తీసుకుందాం. వీళ్ళని
బెంచ్ లవర్స్ అనొచ్చు. ఈ బెంచ్ లవర్స్ ఎలా ఉంటారు తెలుసా? పార్క్ లో బెంచ్ ఎంత ఉంటది, ఇంత పొడవు ఉంటది. అలా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంత బెంచ్ లో ఈ పక్క ఈ తిని కూర్చుంటది, ఈ పక్క ఈడు కూర్చుంటాడు. ఈ మధ్యలో ఏం చేస్తారండి? మసాజ్ సెంటర్ కడతారా? నాకు తెలియగడుగుతున్నా. ఈడు ఈ చివరిని కూర్చొని చెడ్డీలో చీమలు దూరుతున్నట్టు లేదా అర్జెంట్ టాయిలెట్ వచ్చినట్టు ఇలా కూర్చుంటాడు. ఈడు అక్కడతో నాకు వచ్చే సిగ్గుపడి ఇక్కడి నుంచి తీసి ఫ్లయింగ్ కిస్ అక్కడి నుంచి అమ్మాయి ఫ్లయింగ్ కిస్ చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? ముసలుడు బాగా గుట్కా నమిలి రోడ్డు మీద వస్తాడు చూసా. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళ టైప్ 2 ఎలా ఉంటారంటే వీళ్ళకి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంత బెంచ్ ఉంటే ఈ మూలలో ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు అతుక్కుపోయి అనమాట. ఇద్దరున్నప్పుడు ఇల్లు డిస్కషన్ ఎలా ఉంటుంది తెలుసా? వీడు దగ్గరకు ముద్దు పెట్టడానికి వస్తుంటాడు. అక్కడ ముద్దు పెట్టడానికి వస్తుంటే ఇలా తీసి నువ్వు ముద్దు పెడితే నేను అరుస్తా, ఇలా చూస్తాడు. ఇక్కడ ఎవరు లేరు కదా, నేనేదో ఫార్మాలిటీ కన్నా నువ్వు గానీ. కొంతమంది ఆకతాయి బ్యాచ్ ఉంటారు, లవర్స్ లేని వాళ్ళు. ఎలా వస్తారు తెలుసా? సినిమా హాల్కి వెళ్ళి టికెట్లు దొరకపోయినా, హాస్టల్లో వైఫై రాకపోయినా వెంటనే పార్క్ వచ్చేస్తారు. అందులో ఒకడు ఉంటాడు భయ్య, అది వెళ్తే సార్ పార్క్ వెళ్ళంటే ఇలా వెళ్ళిపోతాడు. పులిహారిలో మన ఏర్చాను గుల్లెత్తుకుంటాం చూసా, అలాగే రొమాన్స్ చేస్తున్న లవర్స్ ఎక్కడ ఉన్నా ఎత్తికిస్తుంటాడు. పొరపాటుని ఎవరైనా రొమాన్స్ చేస్తున్నారు జంట కనిపించింది అనుకో, చూసి అబ్బా సీన్ ముద్దు ఆడి పెడితే 3 వస్తుంది. ఈడు పక్కడు బావా అమ్మాయి ఒప్పుకోదు 10 రూపాయల పన్ను, అమ్మాయి ఒప్పుకోండి 20 రూపాయల పన్ను, నువ్వు పెట్టు. ప్రపంచానికి విరుద్ధంగా పనులు చేస్తే ఎలా ఉంటుంది అంటూ మన ముందుకు వచ్చేస్తారు ఖుషి బ్రదర్స్. ప్రపంచానికి విరుద్ధంగా బతకాలనుకునేటోడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నష్టాల్లో రన్ చేయాలనుకుంటే ఎలా ఉంటది? నేను ఆ రివర్స్ ఉండేవాడిని, ఇడు నా కంపెనీలో ఎంప్లాయ్. ఏంట్రా ఇంత క్లీన్ ఉంది, ఇంత క్లీన్ ఆఫీస్ ఉంటే ఎవరికి రోగాలు వస్తాయిరా? ఎవడు లీవ్ పెడతారా? ఎందుకు పని చేస్తున్నావురా? నువ్వు పని చేసి నన్ను బాగు పెడితే నేను బాగుపడి అనిల్ అమ్మంతో పోటీ పోవాలన్నారా? నువ్వు దరిద్రుడా? అలాగా సార్. మరి ఒక నిమిషం, అసలు ఏం చదివి నువ్వు? బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ చదివిన నీకు ఎవరు ఉద్యోగం వచ్చింది? ఎంత ఫెయిల్ అయిన వాళ్ళకే కదా జాబ్. ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అయిన మేనేజరా, సెకండ్ క్లాస్ ఫెయిల్ అయిన మేనేజర్, ఏ మేనేజర్ నీకు ఉద్యోగం వచ్చింది? 3rd క్లాస్ ఫెయిల్ అయిన మేనేజర్. ఏంటి ఒరేయ్, నువ్వు జాబ్ చేయడం వల్ల నాకు ఇంకొక 50,000 లాభం వచ్చింది రా దరిద్రుడా. నువ్వు చంపేస్తారా? ఇంకా సారీ సార్, ఇప్పటి నుంచి మంచిగా పనిచేస్తాను. మంచిగా చేయొద్దురా నా కంపెనీలా. నువ్వు చేయొద్దు. రోజు రాగానే 2 ల్యాప్టాప్లు, 3 అద్దాలు, 4 అమ్మాయిలు రేప్ చేస్తే 5 పోలీసులు వచ్చి నిన్ను పట్టుకోవాలరా. అవన్నీ నాకు చేత కావు సార్. అబ్బోయ్, ఎందుకు చేత కావు? ఈ బ్లడీ ఎంపర్ కాదు సార్, ఎంప్లాయ్. నన్ను లాజిక్ చెప్తుండు. ఈ బ్లడీ బాస్కెట్బాల్, ఈ బ్లడీ ఫుట్బాల్. కత్తి పట్టుకోరా. ఎందుకు సార్? ఈ కత్తి పట్టుకో. ఎందుకు సార్? కాల్ చేసావు కదరా. నేను పొడిచా కదా సార్. పొడిచిన ఒప్పుడు సీసీ కెమెరా ఇలా ఉంటదండి. ఇప్పుడు నాతో పాటు పార్ట్నర్ నడుస్తే ఎలా ఉంటది? పార్ట్నర్ ఇప్పటికీ ఇంట్లో నుంచి అన్ని డబ్బులే ఉన్నాయి, ఇప్పుడు నాకు నష్టం కావాలి. పార్ట్నర్ ఏమైంది? 8,000 కోట్ల లాభం వచ్చింది మనకి. నువ్వు ప్రధానమంత్రి అయినని చెప్పిన ఆనందపడుతుంది, కానీ నాకు లాభం ఎందుకు వచ్చింది ఆయన? పార్ట్నర్ ఇది మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేటా? అగ్గి పెట్టిందా? అగ్గి పెట్టే కదా, తీసుకో. కాలిపోతుంది, మొత్తం నాదే కాలిపోతుంది. అక్కడ 8 కోట్ల లాభం వచ్చింది, ఇక్కడ 16 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు పార్టీ చేసుకుందాం. డైరీ మిల్క్ తీయని వేడుక చేసుకో. ఇంకా నయం సన్నీళ్ళు సాంప్రదాయంగా రెడీ అయిందని పిల్లల దగ్గర పెట్టలే. ఇదే రివర్స్ భర్త. ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తే ఎలా ఉంటది? వీడు భార్య, నేను భర్త. ఇంకా నా పిల్లలు చచ్చిపోలేదా? మా అత్త మామ కూడా రావాలి, ఎవరు రావాలి? వస్తాయి ఏంటండి? అయ్యో, నువ్వు పిలవంగానే రాకూడదే. నువ్వు పిలవంగానే వస్తే స్కిట్ ముందుకు పోతుంది, వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు, మనం బాగుపడద్దు, చెడిపోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి అసలు? ఇప్పుడు ఏం చేయాలి? నేను మన ఇద్దరు కలిసి స్కిట్ చేయాలి. అమ్మో, మళ్ళీ టైమింగ్ లో పని చేసిండు. నేను చచ్చిపోతా, నా నెత్తి వెంట్రుకతో చచ్చిపోతా. ఏమైనా చచ్చిపోతున్నా? నేను కొట్టుకుంటుంటే నీకు నొప్పి లేవట్లేదా? లేవట్లేదండి. పంతులు గాడు అయిపోయిండు. ఆడ ఆ రోజు ఏం చెప్పిండు? నాలో నువ్వు సగం అన్నాడు. మరి నేను పొడుచుకుంటే నీకు ఎందుకు వస్తలేదే? నొప్పి లేస్తుందండి.
నాన్సింగ్ కావాలి. నాన్సింగ్ కావాలా మీకు? ఆ. అయ్యో ఏమైంది? బామ్మ చచ్చిపోయిందండి. బామ్మ అసలు నాకు బామ్మే లేదు. లేకుండా చచ్చిపోయింది. ఎడుతుంది నాన్సింగ్ కదా. ఏమంటే మీరు కూడా ఏదో ఒక నాన్సింగ్ చేయండి. తాతో తాత ఏమండి? మీ తాత మీ అనుకుందండి. కానీ చుట్టాలు ముందలు ఉండరు కదా. వాళ్ళు చుట్టాలు కాదండి, అప్పులోలండి. ఇదంతా కాదు నువ్వు వెళ్ళి నా మీద రేపెట్టడం జరిగిందని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో. నా పక్కన ఉన్నారు ఏం చెప్పి మిమ్మల్ని ఎవరిని రేప్ చేశారు? నువ్వే నన్ను రేప్ చేసినావు. నా పిల్లవే నన్ను రేప్ చేసింది అధ్యక్ష. దేవుడా ఇప్పుడు ఏం చేయాలి? దండం పెడతా వదిలేయండి నన్ను, నేను పారిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. చెల్లెమ్మ అలాంటి మాటలు మాట్లాడొద్దు చెల్లెమ్మ. వంగిరి బింగిరి సత్తుడియో, సందరమిత్ర సత్తుడియో, కందరవాడి సందరవాడియో. ఓ నాన్సింగ్. ఇంతకంటే నాన్సింగ్ చేస్తే కొడితే Let me call upon the YouTube star Galipadaal Sudhakar. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడమడా చెలరేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గప్పిలాలనే పెంచండి అంతా నా ఇష్టం. నేను ఇచ్చిన పేపర్లో ఆడ కొన్ని జోక్స్ ఉన్నాయి. ఖాళీ పేపర్లు కాదు, మీకు కనిపించట్లేదు. ఇప్పుడే కదా డెలివరీ మళ్ళీ కడుపు వచ్చింది. ఇది కలపనుకుంటున్నావు కదా, కానీ కొద్దిగా అలర్ట్ గా ఉండండి. ఈటీవీ ప్లస్ పెట్టవా? నాకు తెలుసు ఇది టైం మెషిన్. నేను ఐ వాంట్ టు గో బ్యాక్ టు 1947. జై హింద్, జై హింద్, జై హింద్. శ్రీముఖి గారు మీరు 1947 కి వచ్చారు. మహాత్మా గాంధీ వాడే బ్రిటిషర్, వాడిని తరిమి కొట్టాలి. ఉన్నాడా? నేను బెల్ట్ బాంబు తీసుకొచ్చాను ఇక్కడికి. ఇది ఇట్లా రిమోట్ అంతా మొత్తం టోటల్ స్టూడియో మొత్తం అయిపోతుంది. ఏది అవునా? నా మాట వినండి, మీరు అలర్ట్ గా ఉండండి. నేను చెప్పే జోక్స్ మీరు నవ్వలేదు అనుకోండి, పేలుస్తుంది. ఒక్కసారి పేల్చా సౌండ్ ఇంటా. నేను ఇప్పుడు నొక్కితే పేలుతుంది. 1 2 3 దాంట్లో సెన్స్ లేవు. క్యాచ్ నొక్కండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది రింగా రింగా రాజా. ఏ కమాన్ రా. ఇది పట్టుకో జోర్ లగా कैसा. కమాన్ 1. మామూలుగా ప్రపంచంలోనే ఎగరలేని పక్షి ఏంటి? నిజం చెప్తున్నాను, ఒకవేళ చెప్తే ఇప్పుడే స్పాట్ లో 1000 రూపీస్ ఇచ్చేస్తాను. చచ్చిపోయిన పక్షి కాదు, ప్రపంచంలో ఎగరలేని పక్షి ఏంటి? ఇంత ఇప్పుడు సుధాకర్ ఆన్సర్ సరిగ్గా ఉండకపోవాలి, మేమందరం కలిసి నీకు ఇస్తాము. ప్రపంచంలోనే ఎగరలేని పక్షి ఏంటంటే చనిపోయిన పక్షి. చెప్పింది చెప్పింది. రవి గారు మీరు రండి, జ్యోతిష్యం చెప్తున్నాను, కాచుకోండి. రవి గారు ఏంటంటే నాకు పెళ్లి అవుతుందా లేదా అని నా దగ్గరకు వచ్చాడు, నన్ను అడుగుతున్నాడు. చెప్పండి, అడగండి. నాకు పెళ్లి అవుతుందా లేదా? నీకు పెళ్లి కాదు. నీకు పిల్లలు ఎంతమంది? 5 మంది పిల్లలు ఉన్నారు. పెళ్లి కాకుండా పిల్లలేంద్రా? పెళ్లి కాకుండా పిల్లలేంద్రా? నాకు అర్థం కాదు, ఇంకా నేను కంటిన్యూ చేయలేదు, అప్పుడే మీకు కొడతానంటే నాకు అర్థం కాదు. పక్కన పెట్టేసండి. మీకు పెళ్లి అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇవ్వండి. లేచి ఒక చెంబు పట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఒక చెంబు పట్టుకో, అలా ముందుకెళ్ళు. చిమ్మ చీకటి దూరంలో ఏదో కనిపిస్తుంది అక్కడ. నడుస్తున్నావు కానీ నీకు అలా అది అవ్వట్లేదు. పోతుంది, ఎప్పుడు రెగ్యులర్ గా పోతుంది. ఏందది? అక్కడ పెద్ద యాప చెట్టు, ఆ యాప చెట్టు
కొమ్మలు తీసేసి ఆ చెంబులేసి మళ్ళీ ఆ చెంబు తీసుకొని గుడికెళ్ళు మీరు ఆడ పెట్టండి, పెట్టి వాటర్ పోయండి. ఆ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత పడుకో. మళ్ళీ 6 o'clock ఏం చేయాలా? గుడికెళ్ళి వాటర్ పోసేస్తాం అంతే. ఆ చెంబులో వాటర్ గుడిలో వేసి, గుడిలో కాదు, గుండి బయట పోయాలి. పోసేసి మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చేసి పడుకొచ్చే ఎర్లీ మార్నింగ్ లేవగానే నీకు ఇంటి ముందు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి నీ భార్య. అరే ఏడుందిరా ఈడ? యాపాకులు ఏడున్నాయి, చెంబు ఏడుంది, ఏం కనిపెడుతున్నారు? యాపాకులు చెంబులు ఇక్కడ ఉండవండి, ఇక్కడ ఉంటాయి. సరే లాస్ట్ ఒక జోక్ చెప్పి అదన్నా వెళ్తుందా లేదా చూద్దాం. జోక్ ఏంటంటే ఫుల్ మందాగేసి ఇంటికి వెళ్తుంటే పట్టలు కనిపించాయి. అంటే మా పట్టాలు దాడుతున్నా మా ఇల్లు వస్తుంది అనమాట. పట్టలు నేను పరిగెత్తున్నాను. తీరా వస్తే ట్రైన్ వచ్చింది, మళ్ళీ దూకాను పక్కకి. మళ్ళీ పట్టలేను, మళ్ళీ పరిగెత్తున్నాడు. మళ్ళీ ట్రైన్ వచ్చింది, మళ్ళీ పక్కకు దూకాను. మళ్ళీ పట్టలేను, పరిగెత్తున్నాను. వీడియో గేమ్ ఉంటుంది ఒకటి, ఆట తెలుసు ఒకటి, అందులో నేను ఆడితే వస్తుంది. అందులో నేను ఆడితేనే కాయిన్స్ వస్తాయి, పాయింట్స్ వస్తాయి కదా. ఆ కాయిన్స్ అయితే మళ్ళీ నాకు మందు వస్తుంది, అందుకే తెచ్చుకున్నా. ఎలా ఉంది జోకు? ఎక్సలెంట్. జోక్ చెప్పంటారు, నాకు నవ్వరు. మీ ఇద్దరు ఎందుకు నవ్వరు నాకు అర్థం కాదు. జోక్ అది సబ్బే. ఇప్పుడు నవ్వాడా లేదా? నవ్వాలా? జోకే కాదా? జోకే. సూపర్ జోక్ ఉంది. నా మాట ఏంటి, ఇద్దరు కూర్చుంటే బాగుంటది. నువ్వు మంచి జోక్ కూడా పాడు చేస్తావు, అది నాకు తెలుసు. లేదు, మంచి జోకు నువ్వు చెప్పు ఫస్ట్. చెప్తా. వాయిస్ ఇవ్వండి. ఒకప్పుడు మన ఇంట్లో క్యాలెండర్ ఉండేది. క్యాలెండర్ ఎలా ఉంటది మామూలుగా? జనవరి విఘ్నేశ్వరుడు తీస్తాం. నేను జోక్ చెప్తున్నా, డిస్టర్బెన్స్ అవుతుంది కంటెంట్. నేను చాలా ప్రిపేర్ వచ్చాను ఇక్కడ. తర్వాత ఫిబ్రవరి వెంకటేశ్వర స్వామి. తర్వాత తీస్తే సరస్వతి. ఇలా క్యాలెండర్ డిసెంబర్ వరకు మనం హ్యాపీగా ఇంట్లో చూసేవాళ్ళం. ఈ క్యాలెండర్ దేవుడు, ఈ క్యాలెండర్ దేవుడు, ఈ నెల అని. కానీ ఇప్పుడున్న క్యాలెండర్ ఏమైపోయిందంటే, ఇప్పుడున్న క్యాలెండర్ లో మోడల్స్ వచ్చారు. మోడల్స్ కూడా ఎలా చిన్న చిన్న బిక్నీలు వేసుకుని ఉన్నారు దాంట్లో క్యాలెండర్ లో. ఇప్పుడున్న క్యాలెండర్ ఎలా ఉన్నారు వాళ్ళు? జనవరిలో అమ్మాయి, ఇది వేనన్నా చేసింది కదరా. చేస్తే మేము చేయదా? ఇదంతా చూసిర్రా అందరు తెలుసు కదా. ఇది ఈ అమ్మాయి రుద్దుతుంది. అయ్యా కొత్త జోక్ చెప్పరా అయ్యా. కొత్త జోక్ ఇది, పాత జోక్ కాదు. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది అండ్ అలాగే బెస్ట్ మ్యాన్ రీజన్ చేసింది ఎవరంటే ప్రీతి అండ్ అఖిల్. లెట్స్ వెల్కమ్ దెం. మీరు మాత్రం ప్రతిరోజు చూస్తూనే ఉండండి.